దీదీ కోటను బద్దలు కొట్టిన బీజేపీ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. నందిగ్రామ్ నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ నబానాలో అడుగు పెట్టబోతున్నారు. కోల్కతాలో భేటీ అయిన బీజేపీ శాసనసభాపక్షం ఆయన్ను ఏకగ్రీవంగా ఎల్పీ నేతగా ఎన్నుకుంది. దీంతో బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించనున్నారు సువేందు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఊహించినట్టే సువేందు అధికారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది కమలం హైకమాండ్. కోల్కతాలో బీజేఎల్పీ భేటీ తర్వాత సువేందు పేరును ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. चुनाव की प्रक्रिया पूरी हुई है. लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं. उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया, मगर कोई दूसरा नाम नहीं आया है. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं. శనివారం కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. బెంగాల్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇక బీజేపీ కొత్త ప్రభుత్వంలో 2 ఉప ముఖ్యమంత్రులుంటారు. మహిళా నేత అగ్నిమిత్ర పాల్, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ కు డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. జ్యోతి బసు ప్రభుత్వంలో బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బెంగాల్లో ఉప ముఖ్యమంత్రుల వ్యవస్థ రాబోతోంది. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా కాంతిలో పుట్టారు. రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం కావటంతో చిన్నప్పటి నుంచి వాటిని బాగా వంట పట్టించుకున్నారు. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరులు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సువేందు 1998లో మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కాంతి దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సువేందు అధికారి రాజకీయ జీవితంలో నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమం బిగ్ టర్నింగ్ పాయింట్. నందిగ్రామ్తో పాటు సింగూర్ ఉద్యమాలు బెంగాల్లోని వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో తృణమూల్ అధికారంలోకి రావటానికి సహకరించాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల, పర్యావరణ శాఖల మంత్రిగా సువేందు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా పార్టీలో నెంబర్ 2 నేతగా ఎదిగారు. అయితే పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనలుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగటం వంటి కారణాలతో 2020లో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు సువేందు అధికారి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో తనపై పోటీకి దిగిన సీఎం మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైన సువేందు విజయం కమలం పార్టీకి బలాన్నిచ్చింది. 2026లో బీజేపీ చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది.